గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని దాదాపు కొట్టినంత పని చేసి, దాదాపు సెల్లులో ఇచ్చేసి, నానా బేభత్సం చేసి లక్కీగా ఆయన సేవ్ అయ్యారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ తరఫున అశోక్ గజపతిరాజు గారు ఆయన్ని కూడా ట్రస్ట్ నుంచి తీసేసి ఆనంద్ గజపతిరాజు గారికి, ఉమాశర్మకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేసి ఒక విజయనగరం గజపతి రాజుల్ని కూడా అవమానకరంగా బిహేవ్ చేశారు స్థాయి అయితే ఇవాళ అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా వెళ్తున్నారు. అలాగే ఏ నరసాపురం ఎంపీనైతే అంత బేభత్సం చేశారో ఆ నరసాపురం ఎంపీ ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ రోజున అంత చేశారో ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంటే రాజులతో పెట్టుకుంటే మాటలు కాదు, వాళ్ళ సవాళ్ళు కూడా అలాగే ఉంటాయని ఆల్రెడీ నిరూపితమైంది. ఆ టైటిల్లోనే దమ్ముంది, రాజు కానీ సవాల్ డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి అంటే మనకి కవాడి కూడా పాతప్పుడు మనం ప్రాగాటోలు చూసాం, అక్కడే కల్పన థియేటర్ చూసాం. ఆ ఏరియాలకు సంబంధించిన ఒక రియల్ స్టోరీ ఇది అనుకుంటున్నాం. మళ్ళీ అలాగే హైదరాబాద్లో సంబంధించి వినాయకుడు ఇది చేయటం అని మధ్యన ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తా ఒక రియల్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ సినిమా డెఫినెట్గా ప్రొడ్యూసరు డైరెక్టరు రవీంద్ర తనే చేయటం. ఈ సినిమాకి కొన్ని సంబంధం లేని లెక్కలైనా కూడా నేను చెప్తాను. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని దాదాపు కొట్టినంత పని చేసి, దాదాపు సెల్లులో ఇచ్చేసి, నానా బేభత్సం చేసి లక్కీగా ఆయన సేవ్ అయ్యారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ తరఫున అశోక్ గజపతిరాజు గారు ఆయన్ని కూడా ట్రస్ట్ నుంచి తీసేసి ఆనంద్ గజపతిరాజు గారికి, ఉమాశర్మకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేసి ఒక విజయనగరం గజపతి రాజుల్ని కూడా అవమానకరంగా బిహేవ్ చేశారు స్థాయి అయితే ఇవాళ అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా వెళ్తున్నారు. అలాగే ఏ నరసాపురం ఎంపీనైతే అంత బేభత్సం చేశారో ఆ నరసాపురం ఎంపీ ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ రోజున అంత చేశారో ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంటే రాజులతో పెట్టుకుంటే మాటలు కాదు, వాళ్ళ సవాళ్ళు కూడా అలాగే ఉంటాయని ఆల్రెడీ నిరూపితమైంది. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆల్రెడీ జైల్లో వేసి కొట్టటాలు, గందరగోళాలు అన్నీ ఉన్నాయి, ఆ సవాళ్ళు ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ ఆ రాజులు ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎంత స్థాయి విజయం సాధించారో అంతకంటే ఇది గొప్ప స్థాయిని సాధిస్తుందని కోరుకుంటూ, వాళ్ళకి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళకి వెనకమాల మా బాపిరాజు గారు ఉన్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ప్లస్ దీన్ని ఆశీర్వదించడానికి హీరోయిన్లు అంటే వాళ్ళు ఈ సినిమాలో చేసినా చేయకపోయినా కూడా ఒక ఫంక్షన్ ఆశీర్వదించడానికి రావటం అనేది చాలా మంచి పద్ధతి. ఇదే మంచి పద్ధతిని ఇక ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి.